హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఫుల్ డే హెల్దీ మీల్ ప్లాన్ని చూపిస్తున్నాను విత్ నాన్ వెజ్తో. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఒక మంచి డ్రింక్ని అయితే చూసేద్దాం. నేను ఇక్కడ ఈరోజు మునగాకు జ్యూస్ని అయితే తీసుకుంటున్నాను. మునగాకుని నేను ఆల్రెడీ పొడి ఏ విధంగా మన ఛానల్లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి. 1 టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ మునగాకు పొడిని తీసుకుని ఒక ఫుల్ గ్లాస్లో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని తీసేసుకోవడమే. ఇందులో ఇంకేమీ మిక్స్ చేయనవసరం లేదు. ఆ మునగాకు పొడిని బాగా మిక్స్ చేసుకుని మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఎయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి దీన్ని అయితే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నాను. దీన్ని తీసుకోవడం వల్ల ఒక ఎయిర్ ఫాల్ కనే కాదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను దోశ అండ్ స్ప్రౌట్స్ 2 ఎగ్స్. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా తీసుకోవాలి. నేను ఇక్కడ స్ప్రౌట్స్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. ఆర్ బ్రేక్ఫాస్ట్లో లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ మనం స్ప్రౌట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. మనకి హై ప్రోటీన్ లభిస్తుంది స్ప్రౌట్స్లోని. స్ప్రౌట్స్ అలాగే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ అనేది 1 ఆర్ 2 అనేది మీ ఆప్షను. నేను ఇక్కడైతే 2 తీసుకున్నాను. అలాగే ఒక దోశ విత్ టేస్టీ చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను. మనకి మార్నింగ్ ఏ హడావడి లేకున్నా క్విక్గా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి అండ్ మనకు కావాల్సిన ప్రోటీన్స్ మనకి అందాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఎగ్ అండ్ స్ప్రౌట్స్ అనేవి మనకి మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటాయి. దోశని స్కిప్ చేసేసి లేదా దోశ పైన ఆమ్లెట్ లాగా ఎగ్స్ని వేసుకొని కూడా తీసుకోవచ్చు. అలా అయినా తీసుకోవచ్చు. మనకి క్విక్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అనేది అండ్ ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అనేవి మనకి అందుతాయి. ఇంకా లంచ్లోకి వచ్చేస్తే లంచ్లో వచ్చేసి నేను ఇక్కడ ఫిష్ కర్రీని చూపిస్తున్నాను. సీ ఫిష్ 1/2 kg తీసుకొచ్చాను. దీన్ని ఒక్కసారి బాగా వాష్ చేసేసుకుని వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా పట్టించుకోవాలి. దీనికి పట్టించి ఒక 2 minutes పక్కన పెట్టేసి మనం వాష్ చేసుకుంటే అందులో ఉన్న స్మెల్ అంతా పోయి మనకి మంచిగా క్లీన్ అయిపోతాయి. నేను ఇక్కడైతే గల్లుప్పు వేసాను. గల్లుప్పు వేసుకుని క్లీన్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. 2 to 3 tablespoons అయితే వేసుకోవాలి ఆయిల్. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను. మెంతులు, జీలకర్ర కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్. ఈ విధంగా ఆనియన్స్ మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న గార్లిక్, జింజర్ పేస్ట్ వేసుకుంటే ఏ కర్రీకైనా నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ చాలా బాగా వస్తుంది. అయితే ఇక్కడ ఈ విధంగా గార్లిక్, జింజర్ అలాగే జీలకర్ర వేసుకుని ఈ విధంగా మెత్తగా దంచుకుని తీసుకున్నాను. ఈ విధంగా గార్లిక్, జింజర్ పేస్ట్ని కూడా వేసేసుకున్న తర్వాత గార్లిక్, జింజర్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను టమోటోని హాఫ్ మాత్రమే కట్ చేసి వేసుకున్నాను. ఎందుకంటే నేను పేస్ట్ వేస్తాను ఇందులో. మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక మీడియం సైజ్ టమోటా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పేస్ట్ని మనం ముందుగా ఆనియన్స్ అలాగే గార్లిక్, జింజర్ పేస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకుని మిక్స్ చేసుకుని మనకి ఇది కూడా మనం పచ్చివే వేసాం కాబట్టి ఆనియన్ అలాగే టమోటో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే మీ స్పైసీని బట్టి మీరు రెడ్ చిల్లీ పౌడర్ని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొరియండర్ పౌడర్ లేదా గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే తర్వాత వేసాను. మీరు కావాలనుకుంటే ఇలా ఫ్రై చేసేటప్పుడే కారం వేసుకునేటప్పుడే కూడా వేసేసుకోవచ్చు. 1 టీ స్పూన్ గరం మసాలా అలాగే కొరియండర్ పౌడర్ని కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఒక బౌల్తో చిక్కగా తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. మీరు ఎంత క్వాంటిటీని చేస్తున్నారో దాన్ని బట్టి అయితే చూసుకోండి. నేను ఇక్కడ 1/2 kg ఫిష్కి అయితే చూపిస్తున్నాను.
చింతపండు రసం వేసుకున్న తర్వాత 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనకి చింతపండు రసం కొంచెం దగ్గరగా అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 400 ml వాటర్ వేసుకుంటున్నాను. గ్లాస్ మెజర్మెంట్లో చెప్పాలంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. మూత తీసుకొని బాయిల్ అయిన తర్వాత ఇందులో కొరియండర్ పౌడర్ అలాగే గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. గరం మసాలా అండ్ కొరియండర్ పౌడర్ వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా వేసేసుకోవాలి. ఫిష్ మనం వేసేసుకుని ఎక్కువగా మిక్స్ చేయకూడదండి. గరిటతో చేత్తో ఇలా కదపాలి, లేదా గరిటతో చాలా స్లోగా అయితే మిక్స్ చేయాలి. జస్ట్ ఇలా కదిపేసి వదిలేయాలి. ఈ విధంగా కదిపేసి వదిలేసిన తర్వాత మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి మంచిగా ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీ అండ్ యమ్మీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్న ఫిష్ కర్రీని చేసుకున్న వెంటనే కాకుండా మార్నింగ్ చేసుకుంటే, ఈవినింగ్ లేదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటే లంచ్లోకి తీసుకుంటే బాగుంటుంది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ నేను 1 కప్ రైస్ అండ్ ఫిష్ కర్రీతో లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఈవినింగ్ స్నాక్గా వచ్చేసి పూల్ మకానా తీసుకున్నాను. పూల్ మకానాలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హై ప్రోటీన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్లో అయితే పూల్ మకానా తీసుకుంటున్నాను. పూల్ మకానా ఈ విధంగా తీసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. నేను ఇక్కడ ఆయిల్ వేయకుండానే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేయకుండా ఈ విధంగా కొంచెం పూల్ మకానా వేసేసుకుని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా పెప్పర్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పట్టుకుంటే చితికిపోయే విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తీసేసుకోవడమే. హెల్దీ అండ్ సింపుల్గా అయిపోయే స్నాక్ ఇది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సీడ్స్ పూల్ మకానా మనకి తామర గింజల నుంచి వచ్చిన సీడ్స్ ద్వారా అయితే రెడీ చేస్తారు. ఇంక ఇప్పుడు డిన్నర్ విషయానికి వచ్చేస్తే, డిన్నర్లో అయితే నేను చపాతీ అలాగే తోటకూర ఫ్రై అండ్ సాంబార్ అయితే తీసుకున్నాను. మీరు ఫుల్ డే నాన్ వెజ్ తీసుకోవాలనుకుంటే తోటకూర ప్లేస్లో కర్రీస్లో చికెన్ అయినా తీసుకోవచ్చు. ఫుల్ డే నాన్ వెజ్ అంటే కొంచెం కష్టం కాబట్టి నేను తోటకూర అలాగే సాంబార్తో అయితే తీసుకున్నాను చపాతీని. మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీస్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో